షర్మిల గారిని చూసి నవ్వాలా, ఏడవాలా? వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా షర్మిల గారు చేస్తున్న పనికి చాలా బాధపడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత హుందాగా బతుకుతారంటే పరాయిలో చిక్కకుండా పూర్తి స్థాయిలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ షర్మిల గారి గుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అబాసులు పాలవుతున్నారు. ఎవరెవరో వాళ్ళ మీద పంచ్ డైలాగులు వేసుకుంటూ ఎవరెవరో వాళ్ళపైన నవ్వే విధంగా మాట్లాడుకుంటుంటే నిజంగా ఏంటబ్బా ఈమె ఇటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది అనుకుంటారు. షర్మిల గారి గురించి బయట వ్యక్తులు ఎన్నెన్నో మాట్లాడుతున్నా ఒక ఏం కనపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి పని, అవినాష్ రెడ్డి గారి పని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్టన్నారు, వాళ్ళు అట్ట అయిపోయారు, ఇవే మాట్లాడుకుంటుంది. బయట వాళ్ళు నవ్వేమో తీయగా కనిపించినాయి. ఇంట్లో వాళ్ళు అమ్మ అన్న కూడా నీ అమ్మలాగా కనపడుతుంది. ఆమెకి పరిస్థితి అట్లాగే ఉంది. అంటే ఇట్లా ఈ మాట అనకూడదు, కాకపోతే అట్లా తయారైపోయింది. ఏదో ఊత పదంలాగా అన్నాను. అలాగే ఉంది. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఈ 4-5 నెలల్లో ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక్క మాట. కానీ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు కింద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉంటే షర్మిల గారు ఎప్పుడు అండగా ఉండేవాడు. కానీ అయినా బయటికి వెళ్ళినా కూడా తన చెల్లెలు అని చెప్పి ఇంకా హుందాతనంగా ఒక్క మాట అనకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామని ఎన్నెన్ని మాట్లాడినాడో అందరూ తెలిసింది. కానీ అయిన వాళ్ళకి పరాయాలకి ఎట్లాంటి వ్యక్తులు ఎవరెవరైనా ఇంకా షర్మిల గారు తెలుసుకోవడం బాధాకరమైన విషయం. తాజాగా కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ అంటారు. ఆయన కూడా షర్మిలమ్మ గారిని అవమానించారు. దాన్ని కంటిన్యూస్గా బ్రహ్మానందం అయితే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ బ్రహ్మానందం గారు ఇంకా నవ్వుల పాలు అయ్యే విధంగా మాట్లాడాడు. అంటే అవమానకరంగా మాట్లాడాడు బ్రహ్మానందం. ఒకసారి చూడండి. మళ్ళీ వెళ్తాను. అర్థమైందా? నేను చెప్తాను వినండి. సార్, షర్మిల పరిస్థితి ఏంటి అని చెప్పి కేవీపీ గారిని బ్రహ్మానందం గారు అడుగుతారు. ఓపెనింగ్స్ బాగున్నాయి కానీ కలెక్షన్లే లేవు అంటాడు ఆయన. తర్వాత బ్రహ్మానందం గారు ఆయన పక్కన ఆయన పిలిచి ఓపెనింగ్స్ బాగున్నాయి అంట, కలెక్షన్స్ లేవంట, షర్మిల అంటాడు. ఆ పక్కన ఆయన ఉండి ఓపెనింగ్స్ కాదు ముఖ్యం, కలెక్షన్లే ముఖ్యం కదా అంటాడు. అంటే షర్మిల గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత దారుణంగా ఉంది. ఇంకా కూడా మాట్లాడి ఆమెను కించపరుచుకుంటూ లక్షలాది మంది ప్రజల ముందు ఆమె ప్రసంగించిన రోజులు మనం చూసాం. లక్షలాది మంది, వేలాది మంది ఆమె వెళ్తూ ఉంటే ఆమె కాన్వే వెనక ఏదైతే అప్పట్లో పరిగెత్తుకున్న రోజులు మనం చూసాం అభిమానంతో. అవన్నీ ఆమె భ్రమ అనుకొని నాదే అనుకొని నాగుండే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనే భ్రమంలో బతికి ఈరోజు కనీసం క్యాన్వా వెళ్తుంటే 100 మంది లేకుండా చేసుకుంది. అంటే ఇదంతా సక్సెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది, షర్మిలమ్మది కాదు. ఇంకనైనా మారో తెలియదు. ఎవ్వడు రాడు. ఒక దెబ్బ తగిలితే ముందు మనకు అయినోడే వస్తాడు, బయటోడు రాడు. చంద్రబాబు నాయుడు గారు రారు. షర్మిలమ్మ గారు ఈరోజు పడిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లేకపోతే రాధాకృష్ణన్ వీళ్ళు నవ్వుతారు. షర్మిలమ్మ గారికి ఇంకా ఒక దెబ్బ తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన బాధపడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. ఇవన్నీ షర్మిల గారు ఆలోచించుకుంటే బాగుంటుంది ఇప్పటికైనా కానీ.